ఆలోచించండి, రాబోయే 10-15 సంవత్సరాల్లో మీ ఫోటోలు, వీడియోలు మొత్తం డిజిటల్ డేటా భూమి మీద కాకుండా అంతరిక్షంలో స్టోర్ అయితే ఎలా ఉంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతున్న నిజం. ఎందుకంటే భూమిపై ఉన్న డేటా సెంటర్లు విద్యుత్ను భారీగా వాడేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వల్ల ఈ డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దీనికి సమాధానమే గ్రహాంతర డేటా సెంటర్లు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ డేటా సెంటర్లు. జెఫ్ బెజోస్ లాంటి టెక్ దిగ్గజాలు ఈ ఆలోచనకు ప్రాణం పోస్తున్నారు. స్పేస్లో 24 గంటలు నిరంతరాయంగా సోలార్ పవర్ లభిస్తుంది. అంటే జీరో కార్బన్ ఎమిషన్స్. మన డేటాను ప్రాసెస్ చేయడానికి అపరిమితమైన స్వచ్ఛమైన శక్తి. దీనివల్ల లాభాలు ఇన్ని కావు. భూమిపై జోనింగ్, నీటి వినియోగం, శబ్దం లాంటి సమస్యలే ఉండవు. మూడవ ప్రపంచ దేశాలకు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కూడా హైస్పీడ్ డేటా సపోర్ట్ అందుతుంది. స్పేస్ నుంచే డేటా ప్రాసెస్ అవ్వడం వల్ల అత్యంత వేగం, ఎక్కువ సెక్యూరిటీ, అద్భుతమైన స్కేలబిలిటీ సాధ్యమవుతుంది. భవిష్యత్తులో మనం చంద్రుడిపైన, అంగారకుడిపైన కాలనీలు నిర్మిస్తే అక్కడి వారికి అవసరమైన డేటాను ఈ స్పేస్ డేటా సెంటర్లే అందిస్తాయి. అయితే సవాళ్లు లేవా? ఉన్నాయి. ప్రస్తుతం స్పేస్లోకి రాకెట్లు పంపడం ఖరీదైన పని, అక్కడ మెయింటెనెన్స్ కూడా కష్టమే. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే యూరప్, అమెరికాలో దీనిపై ప్రాజెక్టులు మొదలయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే 20 ఏళ్లలో స్పేస్ డేటా సెంటర్లు భూమిపై ఉన్నవాటికన్నా తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలతో అందుబాటులోకి వస్తాయి. ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన టెక్ ట్రెండ్. మన డేటాకు ఇకపై స్కై ఈజ్ ద లిమిట్ అనే మాట సరిపోదు. ఇంకా మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.